హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు సండే కదా, అందరి ఇళ్ళల్లో మంచిగా స్పెషల్స్ ఉంటాయి కదా. అలాగే నేను కూడా ఒక చిన్న స్పెషల్ చేస్తున్నానండి. అదే టమాటా మెత్తళ్ళు. మేము మెత్తళ్ళు అంటాము, కొంతమంది జిమ్మలు కూడా ఉంటాం. అదే చేస్తున్నానండి, కర్రీ చేస్తున్నా. చూడండి, మనకు ముందుగా అన్ని టమాటాలు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలండి. నేను టమాటా కట్ చేస్తున్నా. ఉల్లిగడ్డలు కట్ చేసిన కదా, తర్వాత కొత్తిమీర కట్ చేసుకుంటున్నా. మనకు కావాల్సినవన్నీ టమాటా మెత్తలు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి కావాలని అది తీయలేదు. ఓకేనా. మనం స్టవ్ ఆన్ చేసి ఆ కళాయి పెట్టుకొని అందులో మనకు కొంచెం ఎక్కువ పోసుకోవాలి. ఫ్రై లెక్క తీసుకుంటాం కాబట్టి నూనె పోసుకొని ఈ మెత్తలు వేసుకోవాలండి. మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు మంచిగా వేపుకోవాలి. చూడండి, మంచిగా వేపుతున్నా. మనము కలుపుతూ ఉంటుంటే అవి ఇట్లా కిందికి మీదకి అయ్యి మంచిగా రెండు పక్కల మంచిగా గోల్డ్ కలర్లో వచ్చేటట్టు వేగిపోతాయండి. చూడండి, మంచిగా వేగిపోయినాయి కదా. మనం మంచి పక్కకు తీసుకోవాలి. అన్నీ మంచి పక్క తీసుకున్న తర్వాతకి ఆనియన్ వేసుకోవాలి. మొత్తం ఉల్లిగడ్డలు వేసుకొని అవి మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఓకేనా. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక లైక్ ఇంకా నేను కొన్ని వీడియోలు చేయడానికి నాకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఒక కామెంట్ చేయండి, ఎలా ఉందో లేదో అని ఒక కామెంట్ చేయండి. ఓకేనా. అండ్ మీకు నచ్చినట్లయితే ఇంకా ఎవరికైనా ఏమన్నా యూజ్ అవుతుంది, ఇది చేసుకుంటాము అనేటటువంటి ఎవరికైనా షేర్ చేయండి. మీరు ఇచ్చే షేర్, లైక్, సపోర్టు నేను ఇంకా వీడియోలు చేయడానికి సహాయపడుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనా. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆనియన్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకున్న తర్వాతకి అందులో మొత్తం ఇవి మెత్తలు వేసుకోవాలి. మంచిగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇక్కడ చిన్న మిస్టేక్ చేసిన, టమాటా వేసిన. కానీ టమాటా వేయకుండా ముందు ఆ మెత్తలు ఉన్నాయి కదా, ఆ మెత్తలు ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కానీ నేను మర్చిపోయినా. ఆ తర్వాతకి గుర్తొచ్చి మళ్ళీ తర్వాతకి వేసేసాను. చూడండి, టమాటా వేసుకున్న మీరు గమనించండి. టమాటా వేసుకున్నాక కొంచెం ఒక 5 minutes 3 minutes అలా ఉంచేసుకోవాలి. ఎందుకంటే టమాటా ఉడికిపోతుంది కాబట్టి. నేను ఫస్ట్ ఎప్పుడైనా టమాటా వేసుకున్నాను ఫ్రెండ్స్, ఉప్పు వేసుకుంటే అది మంచిగా తొందరగా ఉడికిపోతుంది అని నాకు అనిపిస్తుంది. అందుకే నేను అలా ఉప్పు వేసుకుంటా ప్రతి వీడియోలో. మీరు చూడండి, నేను చెప్పాను కదా మిస్టేక్ అయిందని. ఇదే ఫ్రెండ్స్. టమాటా కొంచెం ఉడికిన తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన, కానీ ఫస్ట్ వేసేసుకోవాలి. ఒకనా మంచిగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో కలిసిపోతుంది కదా, కొంచెం వెనకాల వేసిన కదా, అందులో కలిసిపోవాలని మంచిగా కలిపేసేసుకోవాలి. మంచిగా కలిపేసుకొని ఒక 2-3 minutes సిమ్లో కాదు, కొంచెం మ్యూట్లో పెట్టుకొని కొంచెం తక్కువ పెట్టుకొని వేసేసుకోవాలి. తర్వాతకి పసుపు వేసుకున్నా ఫ్రెండ్స్. చూడండి, మొత్తం హైలో పెట్టొద్దు, అలా కొంచెం అంటుపడుతూ ఉంటుంది. మనం కొంచెం హైలో పెట్టినాం అనుకో, చూడకపోయినాం అనుకో, వేరే ఏమైనా పని చేసుకుంటూ ఉన్నా కూడా అంటుపడుతుంది. కొంచెం సిమ్లో కాకుండా మీడియంలో పెట్టుకొని కర్రీ చేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు వేసుకున్నా కదా, టమాటా మంచిగా ఉడికిపోయినట్టు మంచిగా మనకు కనిపిస్తున్నాయి కదా. తర్వాతకి మనం కారం వేసుకోవాలి. నేను లాస్ట్ కారం వేసుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ముందే వేసుకున్నాం అనుకో అడుగు ఎక్కువ అంటుకుంటూ ఉంటుంది, కింద అడుగు పడుతూ ఉంటుంది. అందుకనే కొద్దిగా కూర అయిపోయే టైంకి అన్నట్లు నేను కారం వేస్తాను. ఒక 5 minutes 3 minutes అయిపోయిన తర్వాత కారం ఉడికిపోతాక మనం దింపేసుకోవచ్చు. కారం వేసుకున్నాం, కారం వేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాం. మంచిగా కలిపేసుకోవచ్చు. చూడండి, కర్రీ అయిపోయినట్టే. అది చూడండి, మన ఒక 2 minutes కాకుండా ముందే అంటు పట్టేస్తుంది. కొంచెం చూసుకుంటూ మనం కర్రీ చేసుకోవాలి. ఎందుకంటే నీళ్ళు పోయడం లేదు కాబట్టి. అలా అది చూడండి, మొత్తం కూర అయిపోయింది ఫ్రెండ్స్. అయిపోయినట్టే. ఇంకా మంచిగా ఉడికేసినాయి కదా, టమాటా కూడా ఉడికేసింది. మొత్తం అందులో
కొత్తిమీర, ఆ ఉల్లిగడ్డలు అవన్నీ ఏం కనిపించకుండా మంచిగా, ఆ మెత్తలు కూడా కనిపించకుండా మంచిగా కనిపిస్తుంది కదా. కూర అయిపోయింది. ఆ తర్వాతకి కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకొని లాస్ట్ కొంచెం వాళ్ళ తర్వాతకు మసాలా వేసుకోవాలి. కలిపేసుకొని దింపుకోవడమే. ఇంకా ఏం వీడియోలు కావాలో చెప్పండి ఫ్రెండ్స్, నేను ఇంకా ఆ వీడియో చేసి పెడతా ఉంటాను. ఓకేనా. ఇంకా లాస్ట్ బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా, బాయ్.